కారణంగా భయపడి స్వగృహానికి ఎగిన తారకాసురుడు పార్థివలింగార్చన చేసి రక్తముచే శివలింగమును అభిషేకమునొచ్చి ధ్యానమున నిమగ్నుడై ఉండగా, ఆకాశవాణి తారక, నీకు సంపూర్ణ ముక్తి లభించును, విచారింపకము అని వినపడెను. అది విని అతడు మోదమునంది సూర్యోదయ సమయమున సైన్యంపై నాయకత్వం నంది రణభైరి మ్రోగించి కుమారస్వామి సైన్యంతో యుద్ధం ప్రారంభించును. తారకాసురుడు ప్రయోగించిన మహాశక్తికి ప్రతిగా కుమారస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం వచ్చి దాన్ని తుత్తునియలు చేసెను. షణ్ముఖుడు ఇంకను కొన్ని అస్త్రములు తారకునిపై ప్రయోగింపగా అతడు తుండములుగా నొచ్చెను. 21 దినములు ఆ విధంగా అతి భయంకర సంగ్రామం జరగగా, ఒకనాడు కుమారస్వామి దేవతా పన్ముఖులతో, దేవతలారా, ఒక విషయము మిగులు ఆశ్చర్యజనకంగా ఉంది. అది ఏమన్నా, మనకి అహోరాత్రములు